అనపగింజల పులుసు మసాలా తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమాటో వేసుకునేయాలి. సాంబార్ పొడి ఒక 2 స్పూన్స్, ఒక 2 స్పూన్లు. దాంట్లోకి పసుపు 1 స్పూన్, కొత్తిమీర, శనగబ్యాలు ఉద్దిబ్యాల పౌడర్ అనమాట. ఇది జీలకర్ర మెంతి పొడి పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. 5 నిమిషాల ముందు చింతపండు నానేసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్ల ఆయిల్ అనమాట. సాస్లో చిన్నగా 1 స్పూను, ఎర్రగడ్డలు, కరివేపాకు, టమాటో అంతా మిక్సింగ్ చేసేయాలి. ఒక 5 నిమిషాలు అలాగనే వదిలేస్తే ఫ్రై అయిపోతుంది. వంకాయ, ఉర్లగడ్డ అంతా వేసి వేసుకోండి. ఉప్పు, ఇందాక మసాలా వేసుకున్నాం కదా, అది వేసేయాలి. ఇట్లా అనపగింజలు అనమాట వేసేయాలి. అంతా మిక్సింగ్ చేయాలి. మసాలా, ఉర్లగడ్డ, వంకాయ అంతా మిక్స్ కావాలి. ఇప్పుడు 1 స్పూను కారం అన్నమాట. మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు కారం. కారం పొడి వేసేస్తాను. అంతా మిక్స్ అయిపోయింది. నీళ్ళు ఎన్ని కావాలో అంత మసాలా పెట్టుకొని నీళ్ళు వేసుకో. ఇప్పుడు ఒక 2 విజిల్ పెట్టుకుంటే చాలు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకి, ముద్దలోకి అన్నిటికీ బాగుంటుంది.